విజన్ న్యూస్ కి స్వాగతం. కోడూరు అవనిగడ్డ నియోజకవర్గం కృష్ణా జిల్లా ధాన్యం కొనుగోలు నిలిపివేత, రైతులు ఆందోళన, ధాన్యం రాసుల వద్ద నిరసన. వెంటనే ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఖరీఫ్ సీజన్ లో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో కోడూరులోని రైతులు నిరసన బాట పడుతున్నారు. 15 రోజులుగా ధాన్యాన్ని కొనుగోలు చేసి వారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు, మిల్లర్ వద్దకు ధాన్యాన్ని తీసుకుని వెళితే ప్రభుత్వం మాకు ఇచ్చిన అనుమతి పూర్తి కావడంతో మేము కొనుగోలు చేయలేమని మిల్లర్లు రైతులకు తెలపడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రం వద్ద అధికారులు ఎవరూ లేకపోవడంతో రైతులు వెనుతిరగవలసి వస్తున్న పరిస్థితి నెలకొంది. వెంటనే అధికారులు స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు దివిసీమ రైతులు అండి. మేము వరి పండించి నానా బాధలు పడి పురీలు పొడిచేసి 3-5 సార్లు నాట్లు వేసుకుని నానా బాధలు పడి మేము ఒడ్డు పండించామండి. మా ఒడ్డు కొనట్లేదు. ఇవాళ మేము మిల్లు కాడికి వెళ్తే ఇన్ని కేజీలు తగ్గిస్తాం, అన్ని కేజీలు తగ్గిస్తాం, 1600 ఇస్తాం, 1500 ఇస్తాం అంటున్నారు. అదేమంటే మాకు టార్గెట్ లేదంటున్నారు. రకరకాలుగా చెబుతున్నారండి మిల్లు. మేము ఈ ఒడ్డు కొనపోతే మేము అప్పులు చేసి పెట్టామండి, మీ అప్పులు తెరపోతే మేము ఎందుకు పనికిరామండి, ప్రాణహత్య చేసుకోవాల్సి ఉంటుంది, మేము ఏదన్నా సూసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజలు ఆలన పాలన బాగా చూస్తారని మాకు ఓటేసాం మేము ఈ పార్టీకి. కాబట్టి మాకు గట్టిగా మీరు న్యాయం చేసి మాకు ఏదన్నా కానీ ఒడ్డుకొనిగా కొనే ఏర్పాటు చేయాలని మేము రైతులను కోరుతున్నామండి. మీరు మాకేం చేయకపోతే మాత్రం మేము ధర్నాలు మేము చేయలేమండి, చచ్చిపోతాం అంతే. ఏదైనా మందు మాకు తాగి చచ్చిపోవాలి తప్ప ఏం లేదు. మాకు అప్లై అయిపోయాం మేము తప్పగాను. కాబట్టి దీన్ని మీరు ఏదన్నా స్పందించి మాకు ఏదన్నా న్యాయం చేయాలి. నియోజకవర్గం దిగుతాలుగా కోడూరు శివారు ప్రాంతాలు ధాన్యం కోసి ఈ రకంగా బస్తాలకు ఎత్తినా కూడా మళ్ళీ అవి వేసుకెళ్ళమని చెప్పి మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ ఎత్తి మళ్ళీ పడేసి మమ్మల్ని నానా సార్లు పాలు చేస్తున్నారండి. రైతుల పరిస్థితి మరీ దివనీయంగా ఉంది. మమ్మల్ని ఏదైనా ఆదుకోకపోతే మేము కావాలండి. ఇప్పుడు 15 రోజుల నాడు కోసామండి. బస్తాలు ఈ రకంగా ఎత్తి కూడా ఇచ్చేయట్లేదు, అక్కడ పెట్టేశారు. వాటి మీద కప్పలేక ఒడ్డు అక్కడ ఇది చేయలేక మేము రైతులు నానా బాధపడుతున్నాం. మరి మిల్లులు ఏంటో ఈ ఆర్డర్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఎవరు అడిగినా 1740 రూపాయలు రేటు ఉంటే 1300 అంటారు, 1400 అంటారు, 1500 అంటారు. మనిషికి వచ్చిన మాట మాట్లాడుతున్నారు. మాకేదన్నా ఒక రైతు బిక్షగాడనో సన్నాసనో ఎందుకు పనిగడనో ఏదైనా మాకు పేరు పెట్టి మాకు శనేశ్వరుడనో మాకేదైనా చేసి మమ్మల్ని రైతుల్ని మాకు కింద ఉప్పు నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ బ్రిడ్జీలు ఈ నీళ్ళు లోపలికి వస్తున్నాయి ఉప్పు నీళ్ళు, వాటిని సరిచేయమన్నాం, దొరకలేదు. మా పని చాలా దయనీయంగా ఉంది. మమ్మల్ని ఏదన్నా ఒడ్డు చేర్చే మార్గం ఏదైనా చేస్తుందని ఈ ప్రభుత్వం మేము ఆశిస్తూ